ఇది నీకోసం. వా వదినైతే చాలా బాగుంది. పిన్ని మరి నాకేం తెచ్చారు? ఇదిగో, ఇది బంటి కోసం, ఇది బబ్లీ కోసం. థ్యాంక్ యూ పిన్ని. వదిన, నీకు తెలిసే కలర్ కోసం నేను ఎన్ని రోజులుగా చూస్తున్నాను. నీకెలా తెలిసింది నాకు ఈ కలరే కావాలని? ఏదో అలా తెలిసిందంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్రజ్ఞ, నాకు ఈ బట్టలు బాగా నచ్చాయి. వెరీ నైస్ కలర్, చాలా బాగున్నాయి. నాకు కూడా నచ్చాయి. నాకు కూడా ఈ బట్టలు చాలా నచ్చాయి. నా డ్రెస్ కూడా నాకు చాలా నచ్చింది. ఈ బట్టలన్నీ ఇంత బాగున్నాయంటే అది సెలెక్ట్ చేసిన మా వదినే కారణం. థ్యాంక్ యూ వదినా. నువ్వే లేకపోతే ఇవన్నీ నేనెలా చేసేదానో నాకు తెలీదు. అన్నట్టు వదిన, అది నా బిల్ కనిపించడం లేదు. ఏది ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు నాకు. ఒకసారి చెక్ చేస్తాను. ఈ సంతోషంలో నేను బిల్ ఎక్కడ పెట్టేశాను. వదిన, నా పర్సులో అయితే లేదు. పొరపాటు నా బిల్ నీ పర్సులో అయితే పెట్టలేదు కదా? నువ్వు ఒకసారి చెక్ చేస్తావా ప్లీజ్? ఇటు నేను చూస్తాను. ఈ లోపు నువ్వు మిగతా అందరితో మాట్లాడుతుండు. నేను ఎక్సైట్మెంట్లో ఎక్కడ పెట్టాను అసలు దొరికింది. ఇదేంటి? ఏమైంది? వదినా, అసలు ఇది దేని బిల్లు? మనం ఇప్పుడు కొన్న బట్టలు వాటి ప్రైస్ చాలా ఎక్కువ కదా. ఇదేదో 40% డిస్కౌంట్ ఇచ్చిన బిల్లులా ఉంది. ఇంత తేలిగ్గా ఉందేంటా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో, నా డ్రెస్ మీద కూడా ఏవో మరకలు ఉన్నట్టున్నాయి చూడండి. వదినా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? అది నేను అంటే ఏంటి వదినా ఇది? నా ఎంగేజ్మెంట్ కోసం ఇంత చీప్ బట్టలు కొన్నావా నువ్వు? హౌ కుడ్ యు డూ దిస్? అలాగే ఒకవేళ ఈ డిస్కౌంటెడ్ బిల్ ఇక్కడుంది అంటే నేనైతే మొత్తం డబ్బులు ఇచ్చేసానుగా. మరి బ్యాలెన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? వదినా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? నేను ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే నువ్వు నాకు చెప్పుండొచ్చు, లేదా అన్నయ్యకి చెప్పుండొచ్చు కదా. ఎందుకు చేసావు వదినా ఇలా? అది కూడా నా ఎంగేజ్మెంట్ సందర్భంలో. ఎందుకు వదినా? నువ్వే చెప్పు. ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. నేను అది వదినా, నువ్వు ఈ డబ్బు తీసుకున్నావా? నేనది ఏంటి? నేను నీ పర్సులోనే కదా డబ్బు దొరికింది. నా పర్సులో అయితే దొరకలేదు కదా. నువ్వెందుకు ఇలా చేసావో నాకు అస్సలు అర్థం కావడం లేదు వదినా. ఒక్క నిమిషం. ప్రజ్ఞ, చెప్పు, అలా ఎందుకు చేసావు నువ్వు? అమ్మమ్మ నేను తనిలా ఎందుకు చేసిందో మీ అందరికీ నేను చెప్తాను. అసలు ఎందుకు ఇలా చేసిందంటే ఇంటి ఖర్చులు ఎలా పొదుపు చేయాలో మనందరికీ నేర్పించడం కోసం. ఈ రోజు తను మనకి తెలియజేయాలి అనుకుంది. డబ్బుని ఖర్చు చేయడం మాత్రమే కాదు, పొదుపు చేయడం కూడా నేర్చుకోవాలని. ఆలియా, నేను నీకు ఒక నెలకి సరిపడా డబ్బు ఇస్తుంటే వాటిని నువ్వు 15 రోజుల్లోనే ఖాళీ చేసేస్తున్నావు. ప్రజ్ఞని తప్పు పట్టడం కాదు, నువ్వు ముందు నేర్చుకో తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా నడిపించాలో అని. శభాష్ ప్రజ్ఞ, ఈ రోజు నువ్వు మళ్లీ నిరూపించావు నిన్ను ఇంటి కోడలిగా చేసి నేను చాలా మంచి పని చేశాను అని. ఇక మీరిద్దరూ ఇప్పుడే కదా ఈ బట్టలు చాలా నచ్చాయని చెప్పారు, చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు కదా. ఇక ఇవే బట్టల్ని డిస్కౌంట్లో కొన్నారని తెలియగానే వెంటనే వంకలు వెతకడం మొదలు పెట్టేశారు. ఏ డబ్బుతో అయితే ప్రజ్ఞ మనందరికి బట్టలు కొని తెచ్చిందో అదే డబ్బుతో మీరిద్దరూ బజార్కెళ్ళి ఇవన్నీ మీరు కొని తేగలరా? లేదు కదా. కోడలంటే మన ప్రజ్ఞలాగా ఉండాలి. ఇంటి కోడలంటే ఇలాగే ఉండాలి. డబ్బుకున్న విలువను తెలుసుకుని దాన్ని పొదుపు చేయడం తెలుసుండాలి. దీనర్థం మన ఇంట్లో డబ్బుకు లోటుందని కాదు. కానీ ఏ ఇంట్లో
ప్రజ్ఞ లాంటి కోడలుంటుందో ఆ ఇంట్లో డబ్బుకి అసలు ఎలాంటి లోటు ఉండనే ఉండదు, ఇంకా రెట్టింపు అవుతుంది. ఒకవేళ నేను చెప్పిందంతా మీ బుర్రకి అర్థమై ఉంటే ఇక మీదట మీరంతా ప్రజ్ఞని తప్పు పట్టడం మానేసి తనని చూసి నేర్చుకోండి. సంతోషంగా ఉండు. మీరేం చేస్తున్నారు? నేను లోపలున్నానని మీకు తెలీదా? అయితేనా మీరు బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. నేను చూస్తాను. చూస్తాను అంటే? నాకంటే ముందు ఎలా స్నానం చేస్తావో చూస్తాను. మీరు తప్పు చేస్తున్నారు. నువ్వేమన్నా నా టీచర్వా ఎప్పుడు తప్పులు నేర్పడానికి? కానీ మేనస్ అయితే నేర్పించొచ్చుగా. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. ఇల్లు ఎవరిది? మీది. ఈ గది ఎవరిది? మీది. ఈ బాత్రూమ్ ఎవరిది? మీది. ఇక స్నానం చేసే హక్కు ఎవరికి ఉంది? మీకే. కానీ ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు బయటికి వెళ్తే నేను స్నానం చేస్తాను. నువ్వు త్వరగా బయటకు వెళ్ళు, నాకు మీటింగ్ ముందు వెళ్ళాలి. నేను అమ్మమ్మతో బయటకు వెళ్ళాలి. నువ్వు నాన్నమ్మ పేరు చెప్పి నన్ను బయటపెట్టదు. ఓకే, నేను బయటికి వెళ్ళను. నేను కూడా బయటికి వెళ్ళను. నువ్వు బయటికి వెళ్ళవు అంతేనా? నువ్వు ఇప్పుడే స్నానం చేయాలి. ఓకే. అయ్యో, మీరేం చేస్తున్నారు? మన ఇద్దరికి తొందరగానే ఉంది. ఒకవేళ నీకు ఏ ప్రాబ్లం లేదంటే నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నాతో కలిసి స్నానం చేయొచ్చు. మీతో కలిసి అంటే నేను మీతో కలిసి ఎలా స్నానం చేయగలను? ఇలా. నాకు మీలో సిగ్గులేదు అనుకున్నారా? నువ్వు నాలా ఇంటెలిజెంట్ కాదు కదా, కాస్త నన్ను చూసి నేర్చుకో. పనులు జరగాలంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలో నేర్చుకో. ఏయ్, నువ్వు ఇంకా అక్కడే నిలబడ్డామే? త్వరగా రా, నాతో వచ్చి స్నానం చెయ్యి, లేదంటే నాన్నమ్మ కోపం వస్తుంది. డోంట్ వరీ, నేనేమీ చూడను, సరేనా? నువ్వు నేను కలిసి స్నానం చేయాలి. ఏయ్, వదలండి. అరే, ఏం చేస్తున్నావు? నువ్వేం కిందలో దిగావు? బయటకెళ్ళు, గెట్ అవుట్. ఏయ్, డోంట్ టచ్ మీ. నేను నిన్ను ఏమన్నాను? వెళ్ళి గంగలో మునగమన్నాను, నాతో పాటు నా బాత్ టబ్ లో కాదు. ప్లీజ్ గో అవుట్. నా దుపట్టా. ఏ, నీ దుపట్టా అక్కడ లేదు, ముందు కళ్ళజోడు పెట్టుకో. ఇదిగో ఇక్కడుంది నీ దుపట్టా, తీసుకో నీ దుపట్టా. సారీ. అయ్యో, నా దుపట్టా. ఏం చేస్తున్నారు? వదలండి. నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్, నన్ను వదలు. నన్ను తాకొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదలు. నా జీవితం నాశనం చేయొద్దు. ప్లీజ్ నీకు దండం పెడతాను. ప్లీజ్ నా మాట విను, నా జీవితం బుగ్గిపాలు చేయొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? వదలండి. మళ్ళీ పడిపోయావా? నా మాట విని పూజలు భజనలు మానేసి నాతో పాటు వర్కౌట్స్ మొదలుపెట్టాం. ఎందుకంటే నువ్వు ఇలాగే పడుతున్నావు అనుకో, ఏదో ఒక రోజు ఫర్నిచర్ మొత్తం విరిగిపోతుంది. ఏయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇదిగో, టేక్ మై హ్యాండ్. అరే, చల్లటి నీటితో స్నానం చేయాలి, ఈ కళ్ళజోడుని బాటబ్ లో పడేయాలి. ప్రవీణ్ కార్ అంటే ప్రవీణ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు. అసలు ప్రవీణ్ ఎక్కడున్నాడో?
బుల్బుల్ ఎన్ని అబద్ధాలు ఆడతారు కొంతమంది అసలు. ముందేమో త్వరగా వెళ్ళాలని హడావుడి చేస్తారు, తర్వాత తీరిగ్గా రిలాక్స్ అవుతూ కూర్చుంటారు. నిజం చెప్పు, నువ్వు లోపల ఇందాక చేసిందంతా కావాలని చేసావు కదా? నేను లోపలికి ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడు వచ్చి నా మీద పడదామని వెయిట్ చేసావు కదా? ఇక చాలా ఆపుతారా? నోటికి ఏదొస్తే అది అనేస్తారా? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. స్టోర్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో మీరు నా గురించి ఏదేదో చెప్పారు. అయినా మీరు అంటే నువ్వు దొంగచాటుగా మా మాటలను వింటూ నిలబడ్డావా? ఓన్లే నువ్వు వింటే మంచిదండి. నువ్వు ఎలాంటి దానో నీకు బాగా అర్థమై ఉంటుంది. ఎలా ఉన్నా మీకంటే మంచిదాన్ని. భగవంతుడు మీకు మాట్లాడడానికి నోరైతే ఇచ్చాడు గానీ ఆలోచించడానికి బ్రెయిన్ మాత్రం ఇవ్వలేదు. మీరు ఒకరి మంచితనాన్ని మరొకరి అందంతో ఎలా పోల్చి మాట్లాడతారు? అయినా అసలు మీరు అలా ఎలా మాట్లాడగలరు నా గురించి? నేను మీ ముందు మౌనంగా ఉన్నానంటే ఐఎమ్ సారీ. నేను మీ ముందు మౌనంగా ఉన్నానంటే దాని అర్థం మీకు భయపడుతున్నానని కాదు. నేనే మీకు భయపడలేదు. నేను మిమ్మల్ని భరిస్తున్నాను మిమ్మల్ని. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు ఏమన్నారు లోపల? నేను మిమ్మల్ని అవకాశంగా తీసుకుంటున్నారా? మీలో సెన్సిటివిటీ అనేది కొంచెం అయినా ఉందా లేదా? మీరు నా గురించి అలా ఎలా మాట్లాడగలరు? పైగా ఏమన్నారు మీరు? నేను వంకలు వెతుకుతున్నానా మీ మీద పడ్డానికి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేకపోయినా సరే నేను మీ మీద పడాలని అనుకోను. ప్లీజ్ మీరు నా దగ్గర ఇలాంటి జోకులు వేయడం ఆపేయండి. మీ మాటలు విని విని నేను పూర్తిగా అలసిపోయాను. అలాగే నేను కూడా అలసిపోయాను నీ మొహం చూసి చూసి. అయినా నీకేమనిపిస్తుంది? నేను నీతో జోకులు వేస్తున్నానా? నేను నిన్ను టార్చర్ చేస్తున్నాను. మా అందరికి నువ్వు చేసిన ద్రోహానికి నేను నీతో అసలు సరిగా బిహేవ్ చెయ్యనే లేను. అయినా నువ్వు ఆలియాకి అలా చేసుండకపోతే నేను ఇలా బిహేవ్ చేసేవాడిని కాదు. ఒక్కోసారి నాకు నీ విషయంలో బాధగా అనిపిస్తుంటుంది, కానీ నీ మొహం చూసిన తర్వాత నేను రియలైజ్ అవుతుంటాను నువ్వు నన్ను ఎంత బాగా హిప్నాటైజ్ చేయగలవు. అయినా నీకు ఇలా జరగాల్సిందే. నీలాంటి ఆడవాళ్ళందరికీ ఇలాగే జరిగి తీరాలి. కెన్ యు ప్లీజ్ స్టాప్ స్నీజింగ్? నాకు తుమ్ములు వస్తుంటే నేనేం చేయను. గాడ్ నో అభి, నువ్వు తన కళలకు మాత్రం చూడద్దు. లేకపోతే తను మళ్ళీ నిన్ను హిప్నాటైజ్ చేస్తుంది. మళ్ళీ నీకు తన మాటలు నిజమేమో అనిపిస్తుంది. తను నీ చెల్లెల విషయంలో ఏం చేసిందో అది మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి. ఎస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. ఓ గాడ్. ఇదిగో, నువ్వు ఇబ్బంది పడుతున్నందుకు ఇలా చేస్తున్నాను అనుకోకు. నాకు ఇన్ఫెక్షన్ రాకూడదని ఇలా చేస్తున్నాను. నీ జబ్బులు నాకు అంటుకోకూడదు కదా. అయినా ఎవరికి తెలుసు, ఒకవేళ నీ బ్యాక్టీరియా నాకు అంటుకుంటే నేను కూడా నీలాగా మారిపోతానేమో. అందుకే పైగా నేను నీ మీద పగ కూడా తీర్చుకోవాలి. నువ్వు దీన్ని తాగాక మొహం అని పెడతావు కదా, అప్పుడు నాకు చాలా బాగుంటుంది. ఆ రోజు నా చేత తాగించి నువ్వు చాలా సంతోషపడ్డావు కదా, అవునా? ఏంటి ఇంకా చూస్తున్నావు? తాగు. థ్యాంక్ యూ. నేనెందుకు మంచివాడిగా మారుతున్నాను? ఎందుకు నేను తన కళలోకి చూస్తున్నాను? ప్రవీణ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మనం మాట్లాడుకుందాం కదా. నువ్వు నన్ను కలవడానికి మాటికి ఎందుకు వస్తున్నావు? మనల్ని ఇక్కడ ఎవరైనా చూసారంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఏమీ కాదు బుల్బుల్, ఎందుకంటే నువ్వు ఎలా చెప్పావో నేను అంతా అలాగే చేశాను. బుల్బుల్, నేను ఆలియాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను. అయితే ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలుసు నువ్వు అంగీకరించావని. ఇంత చిన్న విషయమా? బుల్బుల్, నీకు ఇది చిన్న విషయమే అయ్యుండొచ్చు, కానీ నీకు తెలియదు ఇది నాకు ఎంత కష్టమైన నిర్ణయం అని. నువ్వు నాకు నచ్చ చెప్పేశావు, కానీ నా మనసుకు నచ్చ చెప్పుకోవడం నాకు ఎంత కష్టమైన పనో నీకు తెలీదు. నేను మరొక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నీ వస్తువు ఒకటి నా దగ్గర ఉండిపోయింది బుల్బుల్. తిరిగిచ్చి వెళ్దామని వచ్చాను. ఎందుకంటే ఇది నా దగ్గర ఉంటే కనుక నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేసావు కదా, ఇక వెళ్ళిపో.
వెళ్ళిపోతాను. నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? ప్లీజ్, కెన్ ఐ హగ్ యూ వన్స్? వన్ లాస్ట్ టైం. ఇప్పుడు నీ కోరిక తీరిపోయింది కదా, ఒక పని చేయి, నన్ను మర్చిపో. అలాగే ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను కలవడానికి రావద్దు. ఇది ప్రవీణ్ కార్ కదా? అరే, అలా చూడు, అక్కడున్నాడు. ప్రవీణ్ అక్కడే నిలబడున్నాడు. ప్రవీణ్, నువ్విక్కడేం చేస్తున్నావు? అది 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 నా నా బండి ఆగిపోయింది, అందుకని నేను మెకానిక్ కోసం వెతుకుతున్నాను. నీ బండి ఉందే, సరైన చోటే ఆగిపోయింది. ఇక పద, నువ్వు నాతో పాటు రా. ఎక్కడికి? అరే, ప్రజ్ఞ వాళ్ళింటికి. వియ్యంకులు కదా మాకు. నీకు ఆలియాకి ఎంగేజ్మెంట్ అని ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాం. నాయనమ్మ, నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? వాళ్ళని కలుస్తావు, అంతకంటే అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు? అయినా వాళ్లకు కూడా కాస్త తెలియాలి కదా ఆలియాకి ఎవరితో పెళ్లి జరుగుతోంది అని. అయినా అభి పెళ్లికి కూడా నువ్వు ఎలాగూ రాలేదు, అందుకే వాళ్ళు నిన్ను చూడలేదు. నువ్వెవరో వాళ్ళకి తెలియాలిగా. పదండి, వెళదాం. మీరా? నమస్కారం. రండి రండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, రండి కూర్చోండి. జానకి, బుల్బుల్, పూర్ణిమ అందరూ రండి. కాస్త టీ, మంచినీళ్లు తీసుకురామ్మా. అలాగే ఇదిగోండి ఇన్విటేషన్ కార్డ్. ఆలియా నిశ్చితార్థంది. మీరు అందరూ తప్పకుండా మా ఇంటికి రావాలి పిల్లల్ని ఆశీర్వదించడానికి. అరే, మేమందరం తప్పకుండా వస్తాం. కానీ ఇంతకీ నిశ్చితార్థం ఎప్పుడు? రేపు. రేపా? ఇంత త్వరగానా? ఇందులో త్వరగా ఏముంది? అన్నయ్యకి తగ్గ చెల్లెలు. అభి కూడా తన పెళ్లిని 4 రోజుల్లోనే చేసుకున్నాడు కదా, మరి ఆలియా చేసుకోకూడదా? ఇంతకీ అబ్బాయి ఎవరు? చూసారా, ఆ అబ్బాయిని మీకు పరిచయం చేయడమే మర్చిపోయాను నేను. ఇతనే ఆ అబ్బాయి, ప్రవీణ్. అభికి చిన్ననాటి స్నేహితుడు. ఇతను నాకు చాలా బాగా తెలుసు. మిమ్మల్ని నేను కలిశాను కదా అభి ఇంకా ప్రజ్ఞల రిసెప్షన్ రోజున. అలాగే ప్రజ్ఞ ఇక్కడికి 16 రోజుల పండగకు వచ్చినప్పుడు అప్పుడు కూడా వచ్చారుగా. బుల్బుల్ అతనే కదా ఇతను? అవునమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలిసిన వాళ్ళ ఇంట్లోనే పెళ్లి జరుగుతోంది. అభిషేక్ కి మంచి స్నేహితుడు. అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసు. ఆలియా కూడా ఎలాంటి సమస్య ఉండదుగా. అబ్బాయి చాలా మొహమాటస్తుడు. 16 రోజుల పండగకి ఇక్కడికి వచ్చినప్పుడు నేనేదో ఒకటి తినమని చెప్తే కానీ అస్సలు తినకుండా అలాగే కూర్చున్నాడు. అవును, మొహమాటస్తుడే. కొంచెం సన్నగా కూడా ఉన్నాడు. మీరు చాలా సరిగ్గా చెప్పారు. అందుకే నేను ఓ పని చేస్తాను, తనని మీ ఇంట్లోనే వదిలేసి వెళ్తాను. పెళ్లి టైంకి మీరు తనకి బాగా తినిపించి బాగా లావు చేసి పంపించండి. అలాగే, అది మేము ఇప్పటి నుండి మొదలు పెడతాము. మా బుల్బుల్ ఉంది చూసారా, తను ఎవరికైనా తినిపించడంలో చాలా మంచి ఎక్స్పర్ట్. నేను తనకి ఇప్పుడే చెప్తాను. బుల్బుల్ అందరికీ టీ ఇవ్వమ్మా. అది కాకుండా ఇప్పుడు ఇతను తనకు కాబోయే బావగారు కదా, అందుకే ఎక్కువ మర్యాదలు చెయ్యాలి. మరి నువ్వు కొంచెం కూడా ఆలోచించకు బుల్బుల్. నీకెంత తోస్తే అంతా తినిపించు అతనికి. నిజానికి మీరు అందరికి మంచి సంబంధాలు కుదురుస్తున్నారు. ముందు ప్రజ్ఞకి, అభిషేక్ కి
ఇక ఇప్పుడు ఆలియా ఇంకా ప్రవీణ్లకి. అలాగే మీరు స్వయంగా మా బుల్బుల్ కోసం కూడా ఒక మంచి సంబంధాన్ని చూడండి. అబ్బాయి అచ్చో ఇదిగో మన ప్రవీణ్ బాబులో ఉంటే చాలు. నిజానికి మీరు అందరికి మంచి సంబంధాలు కుదురుస్తున్నారు. ముందు ప్రజ్ఞకి, అభిషేక్కి, ఇక ఇప్పుడు ఆలియా ఇంకా ప్రవీణ్లకి. అలాగే మీరు స్వయంగా మా బుల్బుల్ కోసం కూడా ఒక మంచి సంబంధాన్ని చూడండి. అబ్బాయి అచ్చో ఇదిగో మన ప్రవీణ్ బాబులో ఉంటే చాలు. చాలా మంచి అబ్బాయి, చాలా చక్కగా మాట్లాడతాడు అందరితో. కాస్త తక్కువగా మాట్లాడతాడు, సిగ్గుపడతాడు, కానీ మర్యాద ఉన్న అబ్బాయిగా. ఒకవేళ నాకు ఇలాంటి అబ్బాయి కనుక ఎక్కడైనా దొరికితే అప్పుడు నేను బుల్బుల్కి వెంటనే పెళ్లి చేసేస్తా. అరే బుల్బుల్ కాస్త చూసుకోమా. బుల్బుల్ ఏంటి నువ్వు టీ వేడిగా ఉంది వలగబోసావు, కాలుతుంది కదా. సారీ సారీ. బుల్బుల్ నువ్వు ఒక పంచి ఆలియాని మన లోపల బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్ళు. నేను ప్రవీణ్కి మన ఇల్లంతా చూపించొస్తాను. పదండి. ఈ స్టూపిడ్ ఖచ్చితంగా కావాలని చేస్తుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నేనెందుకు కావాలని చేస్తాను? ఎందుకంటే నువ్వు నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతున్నావు. నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదా. నాకు ఒక్క అవకాశం రాని, నీ అకౌంట్స్ ఎలా క్లోజ్ చేస్తానో చూద్దు గాని. అదే నిజమైతే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారో ముందు ముందు నీకే తెలుస్తుంది. అర్థమైందా? అంటే ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా? కానీ పగ తీర్చుకోవడం గురించి మాట్లాడుతున్నా. ముందు వెళ్ళి నీ డ్రెస్ ని క్లీన్ చేసుకో, లేకపోతే నువ్వు పగ తీర్చుకునే లిస్ట్ లో మరొక విషయం కూడా యాడ్ అవుతుంది. అదే నేను నీ డిజైనర్ డ్రెస్ ని పాడు చేశానని. వాటెవర్. ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటి బయట ఏం చేస్తున్నావు? అది ప్రజ్ఞ వదిన, నా బండి పాడైపోయింది, అందుకే. అబద్ధం చెప్పకు ప్రవీణ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. బుల్బుల్ని కలవడానికే వచ్చావు కదా. ప్రవీణ్ నువ్వు ఆలియాని పెళ్లి చేసుకోవాలి అని తీసుకున్న నిర్ణయం తప్పని నాకు తెలుసు. కానీ నువ్వు ఆ నిర్ణయం తీసేసుకున్నావు. అయినా నువ్వు ఇప్పుడు బుల్బుల్ని కలవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నాకేం అర్థం కావట్లేదు. నీకేం కావాలి? నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు ప్రవీణ్, నాకు తెలుసు నీకు ఇది చాలా కష్టంగా ఉంటుంది అని. కానీ నువ్వు ఈ నిర్ణయం తీసేసుకున్నావు కదా. నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు నీ మాటను తప్పావు అంటే అప్పుడు అభిషేక్ నిన్నేం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. లేదు ప్రజ్ఞ వదిన, మీరు దయచేసి కంగారు పడకండి. మీకు బుల్బుల్కి ఏమాత్రం చెడు జరగకూడదు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను చివరిసారిగా బుల్బుల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. తన్ని చూసి వెళ్దామని వచ్చాను. కానీ మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసుంటే నేను ఇక్కడికి అసలు వచ్చేవాడినే కాదు. మీరేం కంగారు పడకండి. ఇక ఎప్పటికీ ఏ తప్పు జరగదు. అలాగే ప్రజ్ఞ వదిన, ఐ ప్రామిస్, నేను ఇక మీదట ఇక్కడికి రానే రాను. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజు నుండి బుల్బుల్ని కలవడానికి ఎప్పుడు ఇక్కడికి రాను. ఐ ప్రామిస్. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను వెళ్తాను. ఒక్క పని కూడా మీకు సరిగా చేయడం రాదు. మీరందరూ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అసలు? సార్, ఇందులో మా తప్పేం లేదు సార్. అయితే ఇదంతా నా తప్ప? నేనే ఆ ఇద్దరు క్లయింట్స్ కి చెప్పానా 2 షోస్ ని ఒకే రోజు ఒకే టైంకి పెట్టుకోమని? టైం మేనేజ్మెంట్ చేయడం నా పని అయితే, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం కూడా నా పని అయితే, ఇక మీరందరూ ఎందుకు ఇక్కడ?
ప్రవీణ్ ఉన్నంత వరకు నాకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవే కావు. మీరందరూ ఉండి కూడా చేయలేకపోతున్న పనిని వాడు ఒక్కడే ఉండి చేసేవాడు. నేను వీటన్నిటి మీద బుర్ర పెట్టాలా, లేకపోతే నా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇదే అవకాశం. ఈగలు తోడడానికి బదులుగా నేనే తేనె డబ్బాలో చెయ్యి పెట్టేస్తాను. జస్ట్ లీవ్ గైస్. సారీ సార్. అభి నువ్వేం టెన్షన్ పడకు. ప్రవీణ్ వచ్చాడంటే అన్ని పనులు వాడే చూసుకుంటాడు. లేదు బాబాయ్, ప్రవీణ్కి సొంత బిజినెస్ ఉంది. నేనే ఇంకా తనకి హెల్ప్ చేయాలి. ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరగబోతుంది. ఇలాంటి సమయంలో తనని నా మేనేజర్గా చూడడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పేది కూడా నిజమే. అభి, ఒకవేళ నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక విషయం చెప్పనా? చెప్పు. ఆకాష్ బాబా, ఒకసారి ఇలారా. ఏంటమ్మా? నువ్వు మన ఆకాష్ ఎందుకు మేనేజర్గా పెట్టుకోకూడదు? ప్రవీణ్ అంత తెలివి లేదు తనకి, నేను ఒప్పుకుంటాను. కానీ తనకు కూడా బాధ్యత అనేది తెలుస్తుంది కదా. అలాగే పనిచేయడం కూడా నేర్చుకుంటాడు. ఎంతైనా మనవాళ్ళెప్పుడు మనవాళ్లే కదా. తను మన మనిషి అనుకుని నీ పని చేస్తున్నాడంటే అప్పుడు ఎలాంటి తప్పు చేయడు, ఏ గందరగోళమూ జరగదు. అవునన్నయ్య, నాకు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను లైఫ్లో ఏదైనా సీరియస్గా చేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. సరిగ్గా చేస్తే కంటిన్యూ చెయ్యి, లేకపోతే ఎలా అనిపిస్తే అలాగే చెయ్యి. సరే, నువ్వు అన్ని పనుల్ని అర్థం చేసుకుని రేపటి నుంచి జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ లెట్ మీ డౌన్. నో. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు సంతోషమేనా? అత్తయ్య, ఇదైతే చాలా మంచి విషయం. మొత్తానికి మీరు చేసి చూపించారా? అరే, ఇందులో నేనేం చేశాను? నా బంగారు తండ్రి చేశాడంతా. నేను కన్న కలలన్నీ వీడు నిజం చేసి తీరుతాడు. అవునా? ఇప్పుడు నేను అనుకున్నట్టుగా మొదటి అడుగు వేయగలిగాను. ఇక ముందు ముందంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, చూస్తూ ఉండు. ఇదిగోండి మీ కాఫీ. ఈ కాఫీ ఇక్కడ పెట్టింది ఎవరు? ఐఎమ్ సారీ, అది నేనే ఈ పెట్టాను. కాఫీ ఇక్కడ ఎవరు పెట్టారు అని నేను అడుగుతున్నా. నేనే పెట్టాను. ఎవరు? సమాధానం చెప్పరేంటి? రాబిన్, రాబిన్, నేనే పెట్టాను ఈ కాఫీ. ఏమైంది? నీ గొంతులో ఏమైనా ప్రాబ్లం? గట్టిగా చెప్పొచ్చు కదా. నేనే పెట్టాను ఈ కాఫీ. నీకు చెవుడు ఏమైనా వచ్చిందా? గట్టిగా చెప్పమనంటున్నా. నేనే పెట్టాను ఇక్కడ కాఫీ. సరే, ఎందుకు అలా అరుస్తున్నావు? అది అయినా నువ్వు ఎందుకు పెట్టావు? ఇక్కడ ఎవరిని అడిగి పెట్టావు? ఓ, అంత అర్థమైంది నాకు. పగ తీర్చుకుంటున్నావు కదా. నేను నిన్ను నీళ్లలో పడేశాను, అందుకే నువ్వు నన్ను కాఫీతో కాలుస్తున్నావు. పోనీలే అని మీకోసం కాఫీ తెచ్చాను. దానికి నాకు థ్యాంక్ యూ చెప్పడానికి బదులు మీరు నా మీద అరుస్తున్నారా? ఇంకా మాట్లాడుతున్నందుకు సంతోషించు. నాకైతే వేడివేడి కాఫీ నీ నెత్తి మీద పోయాలనుంది. ఇలా నీకు జరుగుంటే అప్పుడు నా నొప్పి గురించి తెలుసుండేది. ఓ, ఇది రాసుకోండి, కాస్త మంట తగ్గుతుంది. స్వయంగా రాయనందుకు సంతోషం. లేదంటే తగ్గడానికి బదులు మంట ఇంకా ఎక్కువయ్యేది. నాకు తెలుసు, అందుకే నేను రాయలేదు. కానీ మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ బుర్ర మోకాళ్లలో ఉంది కదా. ఏంటి? గిటార్ మీద, మ్యూజిక్ మీద ఉంది కదా మీ బుర్ర. ఆయింట్మెంట్ రాసుకోండి. ఇప్పుడు మాట్లాడడంతో పాటు కరవడం కూడా మొదలెట్టింది. ఈ హిప్నాటిజంకి ఏదో ఒకటి చేసి తీరాలి. అన్ని చోట్ల చాలా చక్కగా శుభ్రం చేయాలి. అలాగే పువ్వులు అక్కడ మధ్య మధ్యలో వదిలేసరిగా అవి సరిగా చూసుకోండి. అయ్యో, అక్కడ కూడా పల్చగా కనిపిస్తున్నాయి, అక్కడ డెకరేట్ చేయండి. అరే, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలాగే మాట్లాడుకుంటారా ఏంటి? చిన్న చిన్న పనులైనా చేయొచ్చు కదా మీరిద్దరు. నాకు తెలిసినంత వరకు మిగతా పనులన్నీ పూర్తయిపోయాయి, కానీ డెకరేషన్ పనులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. చూడండి, కాస్త దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది? అరే, ఇదేంటి ఇది ఇలా పెట్టారేంటి?
ఇంతమంది పనివాళ్ళుండి కూడా మమ్మల్ని పని చేయమని చెప్తోంది. ఇలాంటి జీవితం నుంచి నాకెప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కావడం లేదు. అరే ఆకాష్, నువ్వెక్కడికి బయలుదేరావు తయారైపోయి? అరే ఆలియాకి నిశ్చితార్థం కదా, అన్ని పనులు అలాగే ఉన్నాయి చూడు. నానమ్మ చిల్, నేను అన్ని పనులు చేసేసాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను అన్నయ్య పని మీద బయటికి వెళ్తున్నాను. నేను అన్నయ్యకి మేనేజర్ అయిపోయాను కదా. మేనేజర్? నిన్నెందుకు మేనేజర్ గా పెట్టుకున్నాడు అసలు? అత్తయ్య అబ్బినే మేనేజర్ గా ఉండమని చెప్పాడు. తనకెంతో తెలివైన బాధ్యత గల మేనేజర్ కావాలన్నాడు. అయినా తమ్ముడు అన్నయ్యకి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఆకాష్, నీకు ఆలస్యం అవుతుంది కదా, వెళ్ళు నాన్న. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను, బాయ్. అత్తయ్య, నేను ఆ పువ్వులు అక్కడ పెట్టేసి వస్తాను. రాబిన్, మీనా చూడు. ఎందుకు నువ్వు ఇంత పని చేస్తున్నావు? ఇంట్లో చాలా మంది హెల్పర్స్ ఉన్నారు కదా. నువ్వు నాకు దూరంగా ఉండు. నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. అయ్యో నానమ్మా, ఈ రోజు కూడా నా మీద ఇంత కోపం ఎందుకు? ఆలియా నిశ్చితార్థం కదా, మరి నువ్వేదైనా పని చేసావా? ఇంకా చాలా పనులున్నాయి చేయడానికి. నేనేం చేయాలో చెప్పు నానమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను నేను ఇప్పుడు. డెకరేషన్ పనంతా ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా క్లీనింగ్ కూడా అవలేదు. అది నిజమే, ఇక్కడంతా చాలా అసహ్యంగా ఉంది. అందుకే నువ్వు వెళ్ళి డెకరేషన్ పనిలో వాళ్ళకి సహాయం చెయ్యి. అరే నానమ్మ, ఏమన్నా మ్యూజిక్ అరేంజ్మెంట్ పని ఉంటే చెప్పు, వెంటనే చేస్తాను. ఈ డెకరేషన్ లాంటి పనులని నా స్టాండర్డ్ గా అసలు సరిపోవు. చెల్లెలి పెళ్లికి అన్న పని చేస్తూ ఉంటే నీ స్టాండర్డ్ డౌన్ అయిపోతుందా చెప్పు? లేదు, చెల్లెలి పెళ్లికి ఏ అన్నయ్య అయినా చాలా హడావిడిగా పనులు చేస్తూ ఉంటాడో ఆ చెల్లెలు జీవితంలో సంతోషంగా ఉంటుంది. రియల్లీ? అంటే నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? ఇక అంతా అయిపోయింది అనుకో. ఏమైంది? ఇందాక నుంచి అక్కడ ఏం చేస్తున్నావు? పదనాథ పాటు. ఏం చేస్తున్నారు? మోనాలిసా పెయింటింగ్ వేస్తున్నాను. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. నేనేమి హెల్ప్ చేయడం లేదు. నేను ఈ బుట్టని అక్కడికి తీసుకెళ్తున్నాను. అక్కడ పువ్వులు పెట్టాలి. అరే, పువ్వులు పెట్టాల్సింది ఇక్కడ, అక్కడ కాదు. కానీ పువ్వులు అక్కడ పెట్టాలి. అందరూ అటు నుంచే కదా వస్తారు. కానీ ఇటు నుంచి కూడా వెళ్తారు కదా. మీరు పువ్వులు ఇలా పెట్టారంటే అన్ని కింద పడిపోతాయి. నీ చేయి తగిలిందంటే ఈ ప్లాస్టిక్ పువ్వులు కూడా వాడిపోతాయి. చూడండి, మీరు టైం వేస్ట్ చేయకండి, నాకు చాలా పనులున్నాయి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పనిచేస్తే ఎవరైనా ఇంప్రెస్ అవుతారనా? కోడలతో ఎందుకు గొడవ పడుతున్నావు? అరే నువ్వే చూడనమ్మా, తను అనవసరంగా కష్టపడుతోంది. నేను తనని చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకోమన్నాను. డెకరేషన్ చేస్తానంటుంది. నేను చేస్తున్నాను కదా. అయితే నువ్వు తన పని చేయనివ్వచ్చు కదా. ఏ చెల్లెలి పెళ్లిలో అయితే అన్నయ్య వదిన ఇద్దరు కలిసి పని చేస్తారో ఆ చెల్లెలి పెళ్లిని 7 జన్మల వరకు మర్చిపోలేరు. 7 జన్మల వరకు. త్వరగా కానివ్వండి. అరే చేస్తానన్నావుగా, చెయ్యి. చెయ్యి డెకరేషన్. పువ్వులు కావాలా? అరే అరే ఏంటి? అయ్యో, తీసుకో. వదలండి. ప్లీజ్ 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 నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నేను పడిపోతాను. నువ్వు పడాలని కదా వెయిటింగ్. నిన్న నువ్వు నా చెయ్యి కాల్చావు కదా, ఈ రోజు నువ్వు కింద పడాలి. నేనేమి ఊరికే చెప్పట్లేదు. ప్లీజ్ నిజంగానే పడిపోతాను. ప్లీజ్ 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 నిచ్చెన పట్టుకోండి. నేను ఎలా ఉన్నాను? అరే ప్రజ్ఞ పడిపోతుంది. అభి పట్టుకో తన్ని. నానమ్మ తనని పడనివ్వు, అప్పుడే కదా పట్టుకోవాల్సింది. అభి పట్టుకో. ఓ నో, నేను తన కళ్ళలోకి చూశాను. కళ్ళల్లోకా? అరే ఐఎమ్ సో హ్యాపీ. బాగుందా? అయ్యో దేవుడా,
నువ్వేంటి ఇలా పడేశావు? నానమ్మ తను ఎంత బరువుగా ఉందంటే చేతిలోంచి జారిపోయింది. తను నీకు బరువుగా అనిపించిందా? అదే నా ఉద్దేశం ఏంటంటే సన్నగా ఉండటం వల్ల చేతిలోంచి జారి పడిపోయింది. ఊరికే వంకలు చెప్పకు. చాలా నొప్పిగా ఉందమ్మా ప్రజ్ఞ నీకు. నువ్వు అలాగే నిలబడి ఏంటి చూస్తున్నావు? పైకి లేపు తన్ని. నేనా? మరి లేకపోతే నేను లేపగలనా తన్ని? త్వరగా లేపు. పట్టుకో. నెమ్మదిగా లేమ్మా. మెల్లగా. అరే నెమ్మదిగా. చూస్తున్నావుగా నొప్పిగా ఉంది తనకి. ఏమా నొప్పిగా ఉంటే నేను డాక్టర్ని పిలిపించనా? వద్దమ్మా, ఏదో కొంచెం పట్టిందంతే, తగ్గిపోతుందిలేండి. పట్టిందా? నేను వేడి నూనెతో నీకు మాలిష్ చేస్తాను, అప్పుడు నీకు తగ్గిపోతుంది. వద్దమ్మా, మీరేం కంగారు పడకండి. కాసేపు విశ్రాంతి తీసుకున్నానంటే అదే తగ్గిపోతుందిలేండి. ఇలా చూడు, కోడల్ని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే తనకు పెయిన్ కిల్లర్ ఇవ్వు. ఇది నాన్నమ్మని తన వైపుకి తిప్పుకొని నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. ఏంటిది? తను అస్సలు నడిచే పరిస్థితుల్లో లేదు. నీకు కనిపించడం లేదా? ఎత్తుకుని తీసుకెళ్ళు. ఎత్తుకోతాన్ని. ఎత్తుకుని తీసుకెళ్ళు అంటున్నా. వద్దమ్మా, నేను ప్రయత్నిస్తాను కదా, నేను నడిచి వెళ్తాను. అరే ఎత్తుకో. ఏంటి చూస్తున్నావు? ఓకే నానమ్మా, నేను ఎత్తుకుంటాను. తీసుకెళ్తున్నాను. జాగ్రత్త. నొప్పిగా ఉందా? ఆ మెట్లను చూస్తున్నావా? అక్కడి నుంచి పడితే నీకెంత నొప్పిగా ఉంటుంది. నాన్నమ్మ గనక అక్కడ లేదంటే నా చేతిలోంచి నువ్వు అక్కడి నుంచి కూడా జారిపోయి ఉండేదానివేమో. ఎవరికి తెలుసు, ఇప్పుడు కూడా జారిపోవచ్చు. చెక్ చేస్తున్నాను, నిజంగా నొప్పిగా ఉందో లేక నాటకం ఆడుతున్నావు. పడేయాలి అనుకుంటే అసలు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు? నిన్ను పెళ్లి చేసుకుని ఎలా వదిలేస్తానో అలాగే పడేశాను. ఒకవేళ నాన్నమ్మ అక్కడ లేదంటే నిన్ను మెట్ల మీద నుంచి పడేసి కూడా సంతోషించేవాడిని. ఎవరికైనా దెబ్బ తగిలితే మీకు సంతోషంగా ఉంటుందా? ఎవరికైనా కాదు, కేవలం నీకే. అలాగే నీ మనసును కూడా బాధ పెట్టాలనుకుంటున్నాను, కానీ మనసుంటే కదా. అరే ఏయ్, ఇది నా ఫేవరెట్ పిల్లో, దీన్ని ముట్టుకోకు. ఇంకొకరిని బాధ పెట్టి సంతోషించాలనుకునే వాళ్ళకి అసలు మనసే ఉండదు. నా వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు మనసు ఉంది. నీలా కాదు, అందరినీ మోసం చేయడానికి. నిజంగా నొప్పిగా ఉందా? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అరే కమాన్, యూ కెన్ డూ ఇట్. గో ఫర్ ఇట్. కళ్ళజోడు, 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 కళ్ళజోడు. కమాన్ కమాన్, కళ్ళజోడు. గో ఫర్ ఇట్. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. కమాన్. ఇదిగో, ఇది వేరే ఆయింట్మెంట్. దీన్ని ఎక్కడైనా కాలితే రాసుకుంటారు. వెయిట్. నడుం పట్టేస్తే ఇది రాసుకుంటారు. తీసుకో. థ్యాంక్ యూ. డోంట్ టచ్ మీ. కళ్ళతో నన్ను మాయం చేయలేకపోతున్నావని ఇప్పుడు ముట్టుకొని మాయ చేయాలనుకుంటున్నావా? ఏంటి మాయ మాయ అంటున్నారు? అసలే నొప్పిగా ఉంది. మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. చాలా కష్టపడి నేను నీ రహస్యం గురించి తెలుసుకున్నాను. ఒకవేళ దాని గురించి చెప్పానుకో, నువ్వు ఇంకేదైనా కొత్త దారి వెతుకుంటావు. చూడు, ఇక్కడే ఇలాగే మాట్లాడుకున్న పడుండు. ఆలియా నిశ్చితార్థం అయిన తర్వాత బయటికి రావాలి, అర్థమైందా? ఆయింట్మెంట్ లేదభి, నువ్వు తనకి వద్దు. తను నిన్ను వశం చేసుకుంటుంది. తన గురించి ఆలోచించాల్సిన పని నీకు కొంచెం కూడా లేదు. ప్లీజ్. అరే, ఈయన మృగంలో బిహేవ్ చేస్తున్నారు కానీ నాకు మనసు లేదని అంటున్నారు. అయినా అసలే మాయ ఏంటి? నేనే మాయ చేశాను ఈయన మీద. అభి, ఇలారా. ఇప్పుడు తనకి ఎలా ఉంది? మందిచ్చావా? నానమ్మ, నేను తనకి ఎంత డోస్ ఇచ్చానంటే ఆ నొప్పిని తన ఈ జన్మలో మర్చిపోలేదు. ఏంటి అంటే నా ఉద్దేశం, పెయిన్ కిల్లర్ ఎలాంటి డోస్ ఇచ్చానంటే నొప్పి అంటే ఏంటో తను పూర్తిగా మర్చిపోతుంది. నీకు కూడా మందు చాలా అవసరం అనిపిస్తోంది. తిక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. పక్కకు జరుగు.
నేనే చూసొస్తాను. అనయ్య అనయ్య నీ ఫోన్ ఎందుకు కలవడం లేదు అసలు? ఆ కళ్ళజోడు నానమ్మ దృష్టిలో దిగజారడానికి బదులు మరింత ఎక్కువ స్థానాన్ని సంపాదిస్తున్నది. ఒకవేళ ఆలియా ఒకళ్ళు ఇలాగే జరిగితే కనుక ఏదో ఒక రోజు ఆ కళ్ళజోడు చెప్పినట్టు మనం వినాలి. యూ డోంట్ వరీ. నా ఎంగేజ్మెంట్ లో నేను ఎలాంటి ప్లాన్ రెడీ చేశానో తెలుసా? అక్కడున్న వాళ్ళందరికీ తనేంటో పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడు నానమ్మ తన్ని వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. దట్స్ గ్రేట్. ఎందుకంటే సీరియస్లీ నేను తనని నీ పెళ్లి వరకు కూడా భరించలేను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఈ రోజే జరిగిపోయిందంటే అప్పుడు ఈ రోజు రాత్రికి నేను బయటికి వెళ్ళడానికి అవకాశం కూడా దొరుకుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? కెన్ ఐ హగ్ యూ వన్ లాస్ట్ టైం? బుల్బుల్, నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావా? పైగా నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు వెళ్తావు? ఆలస్యం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా ప్లీజ్, నేను రాలేను. రాలేనంటే ఏమిటి? ఇది ప్రజ్ఞక్కయ్య ఆడపడుచు నిశ్చితార్థం. వియ్యంకులు కదా వాళ్ళు మనకి. మనం వెళ్ళకపోతే ఏమన్నా బాగుంటుందా? లేచి రెడీ అవ్వు. నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? కెన్ ఐ హగ్ యూ వన్ లాస్ట్ టైం? బుల్బుల్, నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావా? పైగా నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు వెళ్తావు? ఆలస్యం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా ప్లీజ్, నేను రాలేను. రాలేనంటే ఏమిటి? ఇది ప్రజ్ఞక్కయ్య ఆడపడుచు నిశ్చితార్థం. వియ్యంకులు కదా వాళ్ళు మనకి. మనం వెళ్ళకపోతే ఏమన్నా బాగుంటుందా? లేచి రెడీ అవ్వు. అమ్మా ప్లీజ్, నీకు చాలా తలనొప్పిగా ఉంది. నీకెక్కడికి రావాలనిపించడం లేదు. నీ స్నేహితులతో బయటకు వెళ్లే పనుంది. నువ్వెన్ని వంకలు చెప్పినా ఈ రోజు నీ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. ఇలా చూడు, నేను 10 నిమిషాల్లో తయారై వస్తాను. నువ్వు గనక రెడీ అవ్వలేదు అంటే నేను నిన్ను ఇలాగే అక్కడికి తీసుకెళ్తాను. అమ్మా ప్లీజ్, త్వరగా రెడీ అవ్వు. నైస్. హలో అబి డార్లింగ్. సో ఎలా ఉంది షర్ట్? యా అండి, నాకు ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఈ క్రష్ మెటీరియల్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. ఇది కొత్త కదా మార్కెట్లో? ఆఫ్ కోర్స్ డార్లింగ్, స్పెషల్ గా నేను నీకోసమే కదా డిజైన్ చేశాను. అండ్ యు నో, క్రష్ షర్ట్ నీకు ఎంత బాగుంటుందో తెలుసా? ఇట్స్ ఫ్యాబ్. ఇది నేను వేసుకున్న తర్వాత ఫ్యాషన్ గా మారిపోతుంది. నువ్వు స్టాక్ రెడీగా ఉంచుకోకే. ఆఫ్ కోర్స్ డార్లింగ్. అలాగే మరొక విషయం, నువ్వు నీ సర్వెంట్ కి చెప్పు షర్ట్ ని ఐరన్ చేయకూడదని. ఒకసారి ఐరన్ చేస్తే మొత్తం లుక్ అంతా పాడైపోతుంది. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు. ఓకే, బాయ్ డార్లింగ్, సీ యూ సూన్. సీ యూ అండి. ఈ షర్ట్ ఎందుకు ఐరన్ చేయలేదు? నేనే చేసేస్తాను. లేదంటే నా మీద కోపడ్డానికి ఈయనకి మరొక అవకాశం దొరుకుతుంది. ప్రజ్ఞ, ఒకసారి బయటికి రా. ఎదుగో వస్తున్నానమ్మమ్మా. నా షర్ట్! రాబిన్! నానమ్మా! ఏమైంది? ఎవరో నా షర్ట్ ని నాశనం చేశారు. నాశనం చేశారా లేక బాగా చూసారా? ఇది పూర్తిగా క్రష్ అయిపోయింది, అందుకే నేను ఇస్త్రీ చేశాను. ఏంటి, నువ్వు ఈ షర్ట్ ని ఐరన్ చేసావా? ఎంతో మంచి డిజైనర్ షర్ట్ ని నువ్వు నీ మొహంలో తయారు చేసావు. కానీ ఇది నలిగిపోయింది, అందుకనే. షట్ అప్! ఫ్యాషన్ గురించి నీకేమన్నా తెలుసా అసలు? ఇది డిజైనర్ షర్ట్ తెలుసా? ఈ షర్ట్ ని నేను ఆలియా ఎంగేజ్మెంట్ కోసం వేసుకోవాలని ఉంచుకున్నాను. నువ్వు మొత్తం నాశనం చేసావు. నేను ఇప్పుడు ఏం వేసుకోవాలి? నీ సల్వార్ సూటా? ఐఎమ్ సారీ, నాకు నిజంగానే తెలీదు ఈ ముడతలు ఫ్యాషన్ అని. ఇలాంటి షర్ట్ ని రాత్రి పడుకునేటప్పుడు ఇంకొక వేసుకుంటారు. మాట కూడా మాట్లాడేవంటే ఈ షర్ట్ ని నోట్లో కుక్కేస్తాను, జాగ్రత్త.
ఒకసారి ఆ షర్ట్ ని నాకు ఇవ్వండి. నిజంగానే ఈ షర్ట్ ని నీ నోట్లో కుక్కుంటావా? లేదు, ఒకసారి ఇవ్వండి. చూడు, నాకు బుర్ర బాలేదు, ఇంకా కోపం తెప్పించుకో, వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్. ఈ రెండో చివరి పట్టుకోండి. చివరంటే దేని చివరా? అటువైపు పట్టుకోండి. నువ్వేం చేస్తున్నావు అసలు? ఒక్కసారి నన్ను ట్రై చేయనివ్వండి ప్లీజ్. చూడండి, నేను దీన్ని సరిచేస్తాను. థ్యాంక్ యూ. కాళ్ళని మాత్రం ముట్టుకోకు. నువ్వు నా గొంతు నొక్కడానికి వీలేదు కాబట్టి నువ్వు నీ కోపానంతా నా షర్ట్ మీద చూపిస్తున్నావా? వదలు. లేదు లేదు, ఇదిగో ఇది అయిపోవచ్చింది. మీరు కూడా అటువైపు నుంచి ఇలా తిప్పండి. అంతే. షర్ట్ అంతా పాడు చేసాం. ఇక వదిలేసే దీన్ని, నేను కొత్త తీసుకుంటాను. ఇదిగోండి. ఇదే ఈ షర్ట్ అచ్చం ముందులాగా అయిపోయింది. కానీ నీకు ఇదంతా ఎలా తెలుసు? అలా చేస్తే ఈ లుక్ వస్తుందని. ఏ అమ్మాయి దగ్గరైనా బాందిని దుపట్టా ఉంది అంటే తనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా చుట్టడం వల్ల ఏ క్లాత్ అయినా ముడతలు పడుతుందని. అంటే యాంటీ నన్ను దారుణంగా మోసం చేశాడన్నమాట. ఒక సింపుల్ షర్ట్ ని తీసుకుని ఈ విధంగా సింపుల్ పద్ధతిలో ఈ లుక్ లకు తీసుకురావచ్చు అంటే మరి యాంటీ నా దగ్గర 23,000 ఎందుకు తీసుకున్నాడు? అందుకే చెప్తున్నాను, డంబుల్స్ ని కాదు పుస్తకాల్ని మొయ్యండి అని. తెలివితేటలొస్తాయి. అలాగే ఈ షర్ట్ ని మార్కెట్లో 600కే కొనొచ్చు. ఈ షర్ట్ లుక్ అలాగే ఉందో లేదో సార్ చూస్తాను. కొంచెం తేడా ఉంది. 600కే దొరుకుతుందట. రాజ్, నువ్వింకా తయారవనే లేదు, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఏంటిదంతా? అవుతున్నాలే. ఏంటవుతున్నానులే? నువ్వు నన్ను చూడు, నాకు అసలు ఏం వేసుకోవాలో అర్థం కావడమే లేదు. ఒక్కటి కూడా దీనికి మ్యాచ్ అవడం లేదు. నా డ్రెస్ కు తగ్గట్టు ఏమీ లేవు. నిశ్చితార్థానికి నేను ఏం వేసుకోవాలి? అక్కడ అన్ని రకాలు పెట్టున్నాయిగా సెట్లు, వాటిలోంచి ఏదైనా పెట్టుకో. అయ్యో రాజ్, నా దగ్గర ఉన్న బోలెడన్ని సెట్స్ అన్ని కూడా పాత పడిపోయాయి. ఇవన్నీ ఇంతకు ముందే పెట్టేసుకున్నాను. మళ్ళీ పెట్టుకున్నానంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. ఏమంటారంటే, వైశాలి నువ్వు కొత్త కోడలి ముందు పాత పడిపోయావు, ఎందుకంటే నువ్వింకా పాత జ్యువెలరీ పెట్టుకున్నావు కాబట్టి. అత్తయ్య, ఏంటి విషయం? ఎందుకు పిలిచావు నన్ను? అరే వా అత్తయ్య, మీరు ఎంత అందంగా ఉన్నారో. నిజంగా చాలా బాగున్నారు మీరు ఈరోజు. ఈ డ్రెస్ మీకు ఎంత బాగా సూట్ అయిందో. మీ జ్యువెలరీ, ఓ మై గాడ్, వావ్, మీ డ్రెస్ కి బాగా మ్యాచ్ అయింది. ఈ రోజు పార్టీలో అందరూ మిమ్మల్ని చూస్తుండిపోతారు. ఎవరి దిష్టి తగలకుండా ఉంటే బాగుండు. చూడు, ఇక పొగడ్తలు చాలు కానీ విషయం ఏంటో చెప్పు. డొంక తిరుగుడు లేకుండా విషయానికి రా. ఏం కావాలి? అది యాక్చువల్లీ విషయం ఏంటంటే, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా పాతదైపోయింది. మీ దగ్గర ఒక సెట్ ఉంది కదా, అది చాలా అందంగా ఉంది. ఈ రోజు అది నాకు ఇవ్వచ్చు కదా? ఇలా చూడు, దాని గురించి నువ్వు ఆలోచించడానికి కూడా వీల్లేదు. జ్యువెలరీ వేసుకోవాలనే ఆశ అంతగా ఉంటే నువ్వు వెళ్ళి నీ పుట్టింటి నుంచి తెచ్చుకో, లేకపోతే నీ భర్తని కొనమను. ఆ సెట్ ని నేను ఆకాష్ కాబోయే భార్య కోసం దాచాను. అరే, ఆకాష్ అభికి మేనేజర్ గా ఉద్యోగంలో చేరి నా ఇంత పెద్ద కోరికను తీర్చాడు. మరి నేను తన కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇక నీ భర్త, తన వల్ల ఇంతవరకు ఏమీ జరగలేదు, ఇక ముందు కూడా ఏం జరగదు. మిడిల్ క్లాస్ జీవితాన్ని జీవిస్తూ నిన్ను కూడా అలాగే చూసుకుంటాడు. ప్రవీణ్ గిఫ్ట్ ని నేను ఇక్కడే పెట్టాను. ఎక్కడ ప్యాక్ చేశాను. ప్యాక్ చేయకుండా ఎవరికీ గిఫ్ట్ ఇవ్వకూడదు. అలా ఇస్తే గిఫ్ట్ కాదు, డబ్బులు చూపించినట్టు అవుతుంది. నువ్వు ప్రతి విషయాన్ని డబ్బుతో ఎందుకు లింక్ చేస్తున్నావు? మీరెందుకు ప్రతిదాన్ని తలకిందులుగా అనుకుంటారు? ఎందుకంటే నువ్వు ఏది తిన్నగా మాట్లాడావు కదా. నువ్వు దీనిని గిఫ్ట్ ట్యాప్ చేసావని తిన్నగా చెప్పుండొచ్చుగా, అంతటితో అయిపోయేది. ఏంటి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మీ షర్ట్ ని ఒకసారి చూసుకోండి. చూసా.
ఇంతకు ముందున్నట్టుగానే ఉంది. మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకు. నేను నీకు థ్యాంక్ యూ అస్సలు చెప్పను. ఫీల్ అవ్వడం లేదు, మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇరికించడానికి హెల్ప్ చాలా మంచి సాకు కదా. ముందు హెల్ప్ చేసి తర్వాత దగ్గరగా వెళ్ళి ఆ తర్వాత కళ్ళలోకి చూసి ఆ తర్వాత నేనేం చెప్తాను. మీతో మాట్లాడడమే అనవసరం. డోంట్ టచ్ మీ. నువ్వు నా మీద ఎందుకు చేస్తున్నావు? అది నేను బాగున్నాను, ఇట్స్ ఓకే. సరే అయితే అలాగే వెళ్ళండి, కార్టూన్ లాగా. నాకేంటి? నువ్వే కార్టూన్లా ఉన్నావు. నీ చీరని చూసుకో. ఏమైంది నా చీరకి? మార్చుకోవాల్సింది. థ్యాంక్ యూ. సురేష్, నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావు కదా? నేను ఆలోచిస్తున్నదే. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అర్చన నిర్ణయం గురించి నేను ఒక ఆడదానిలాగా ఆలోచిస్తే నాకు తప్పుగా అనిపించడం లేదు. కానీ అదే నేను ఒక తల్లిగా ఆలోచించి చూశానంటే నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. సురేష్, మనం తన్ని ఎంతకాలం ఇలా ఒంటరిగా బతకనివ్వాలి చెప్పు? రేపు తనకి బిడ్డ పుట్టాక తన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అలాంటి పరిస్థితుల్లో తన్ని మనం ఇంట్లో పెట్టుకోలేం కదా సురేష్. ఏమని చెప్తావు? ఏం జవాబు చెప్పగలం మనం మన బంధువులకి? చెప్పు బాబు, ఏమని చెప్పగలం? ఎవరికి జవాబు చెప్పాల్సినంత అవసరం లేదు. అలాగే నేను పెళ్లి చేసుకోనమ్మా, ఒంటరిగానే ఉంటాను. ఒంటరిగా ఉంటావా? కానీ ఎంతకాలం? ఒంటరిగా జీవించడం అంత తేలికేం కాదు. బతకడానికి ఎవరో ఒకరి తోడు మనకు తప్పకుండా కావాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఆలోచించు అమ్మా. కాలం మారిపోయింది. ఇప్పుడు ఆడవాళ్లు బలహీనులు కాదమ్మా. ఒక ఆడది ఒంటరిగా తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపగలదు, ఎవరి తోడు లేకపోయినా సరే. అన్నయ్య, నేను నా కోర్సుని మధ్యలో ఆపేశాను కదా, దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. నువ్వు నీ కాలేజీలో నా గురించి ఒకసారి మాట్లాడి చూస్తావా? నేను కోర్స్ కంప్లీట్ చేసేసి జాబ్ చేయాలనుకుంటున్నాను. అర్చన, నువ్వు కాలేజీకి వెళ్తావా? ఈ పరిస్థితుల్లో ఎవరైనా అడిగారంటే ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని వాళ్ళకేం జవాబు చెప్తావు? ఏది నిజమో అదే చెప్తాను. మిగతా ఆడపిల్లలకి నేను గుణపాఠం కావాలి. నేనేదైతే తప్పు చేశానో ఆ తప్పు ఇంకెవరూ చేయకూడదమ్మా. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను వాళ్ళకి సహాయం చేస్తాను. నాకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు సహాయం చేస్తారు. అన్నయ్య, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వు ఇంత గొప్ప పని చేయబోతుంటే నేను నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా ఏంటి? నువ్వు కంగారు పడద్దు. రేపే నేను కాలేజీకి వెళ్ళి నీ అడ్మిషన్ గురించి మాట్లాడి వస్తాను. కార్టూన్ని చూసిన నవ్వురాని వాళ్ళకి తన మొహం చూసిన వెంటనే ఖచ్చితంగా నవ్వు వచ్చేస్తుంది. నువ్విలా కార్టూన్లా తయారై ఎక్కడికి వెళ్తున్నావు? కార్టూన్ ఏంటి? ఇది కూడా ఒక ఫ్యాషన్ అని మాత్రం నువ్వు నాకు చెప్పొద్దు. ఏమంటున్నావు నానమ్మా? నువ్వు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో. ప్రజ్ఞని మనసులోనే బాగా తిట్టుకుంటున్నావు కదూ? అరే, అలాంటిదేమీ లేదులేనమ్మా. లక్షల్లో ఒకటి నా భార్య. నేను కలలో కూడా తన గురించి చెడుగా ఆలోచించలేను. చాలే ఆపు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కజిన్ సిస్టర్స్ 2 వస్తున్నారు, స్వర్ణ ఇంకా ఇందు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ప్రజ్ఞని ఇంతవరకు చూడనే లేదు.
మొదటిసారి చూడబోతున్నారు ప్రజ్ఞని. అందుకే వాళ్ల ముందు ప్రజ్ఞతో నువ్వు ఎలాంటి తిక్క వేషాలు వేయడానికి వీల్లేదు చెప్తున్నాను. మీ హనీమూన్ కి వెళ్ళినప్పుడు చేసినట్టు చేయకూడదు. ఇలా చూడు, ఒకవేళ పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి ఊరికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. నిజంగా? నిజంగా. అయ్యో నానమ్మా, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ఇలాంటి చిన్న గొడవలు మా మధ్య ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రేమ ఉంది మా మధ్య. కానీ ప్రేమ బయటికి కనిపించాలి కదా. అయ్యో నానమ్మా, మీ కజిన్స్ అందరికీ నా కళ్ళలో ప్రేమ కావలసినంత కనిపిస్తుంది. దానికోసం నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏంటో అభి నువ్వు అసలు? నీ మాటలన్నీ కేవలం నీకు మాత్రమే అర్థం అవుతాయేమో, నాకు అసలేం అర్థం కావడం లేదు. కేవలం ఒక విషయం గుర్తుంచుకో అంతే, మీ ఇద్దరి మధ్య అందరికీ ప్రేమ కనిపించాలి. నువ్వు నీ భార్యతో పాటు ఒక నార్మల్ భర్తలాగా బిహేవ్ చేయాలి. పిన్నొస్తోంది. అత్తయ్య, మీ కజిన్ సిస్టర్స్ వచ్చారు. అలాగా? నేను చెప్పింది గుర్తుంచుకో, మర్చిపోకు. ఏ విషయం? వాళ్ళిద్దరికీ మీ ప్రేమ కనిపించి తీరాలి. పద వెళదాం, త్వరగా రా. నేను గనక ఇలాగే డ్రామాలు ఆడుతూ కూర్చుంటే ఏదో ఒక రోజు రాక్ స్టార్ కాకుండా టీవీ ఆర్టిస్ట్ అయిపోతాను. ఈ ఐడియా కూడా బానే ఉంది. మొత్తానికి నా మాట వెనక తప్పలేదుగా. నీ మాట కాదు, నానమ్మ మాట. థ్యాంక్స్ మాత్రం చెప్పను నేను. రండి రండి, ఆ విషయాలన్నీ వింటుంటే నాకు మన ఊరు గుర్తొస్తోంది. మీరంతా కూర్చోండి, నేను మీకోసం టీ తెస్తాను. అలాగే వెళ్ళి తీసుకురా. మీరు ఎలా ఉన్నారు? ఇంతకీ మా సంగతి సరే గాని నువ్వెలా ఉన్నావు ముందో చెప్పు. చూస్తే తెలియడం లేదా? వయసు పెరగడానికి బదులు తగ్గుతూ వస్తుంది. అది నిజమే. కోడలు వచ్చేసింది, అల్లుడు రాబోతున్నాడు, ఇంకేం కావాలి నాకు? నువ్వనేదానికి అర్థం ఏంటంటే, మునిమనవడు మునిమనవరాలు పుట్టిన తర్వాత నీ వయసు 80 ఏళ్లు కాదు 18 అయిపోతుందేమో. ముందు మీరేమైనా తాగండి. వద్దు, పర్వాలేదు. తిని తాగే సంగతి తర్వాత. ముందు మేము ఎవరినైతే కలవాలనొచ్చామో ఆని కోడలు ఎక్కడుంది? నానమ్మ, అది నేను లోపల సామాన్లు. ఒక్క నిమిషం ఉండాలియా? మీరిద్దరు కోడల్ని తర్వాత కలవచ్చు. ముందు మీ ఇద్దరికి చెప్తున్నాను, ఈ రోజు తన నిశ్చితార్థం జరుగుతుంది. ఆలియా, వీళ్ళిద్దరూ నా కజిన్స్, స్వర్ణ ఇంకా ఇందు. హలో. అరే, ఈ అమ్మాయికే కదా చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ముక్కు కారుతూ ఉండేది. అందుకే తనకి మనం ముక్కు అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దదైపోయింది. ఇప్పుడు నువ్వు నీ కోడల్ని పరిచయం చెయ్యి. అవును, నేను కూడా తనని కలవాలని ఇక్కడికొచ్చాను. అదిగో వచ్చేశారు వాళ్ళిద్దరు. మా జంట ఈ ప్రపంచంలోనే బెస్ట్ అని వీళ్ళకి అనిపించాలంటే ఏం చేయాలి? ఎవరైనా సరే దీని మొహం చూస్తేనే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చేయాలి నేనే. చూసావా, అమ్మాయి మనల్ని చూసి చాలా సిగ్గుపడుతోంది. అభి చెయ్యి వేయగానే ఎలా తీసేసిందో చూసావా? చాలా సంస్కారవంతురాలాగే ఉంది కదా. అది నిజమే. ఈ కాలపు ఆడపిల్లలైతే తన నిశ్చితార్థం రోజున కూడా ఇండియన్ డ్రెస్ వేసుకోవడం లేదు. నాకైతే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతో ప్రేమున్నట్టుగా కనిపిస్తోంది. ఏమైంది మీకు అసలు? మాటిమాటికి నన్నెందుకు టచ్ చేస్తున్నారు? అరే, నీ మాయ నా మీద పనిచేస్తుందని మాత్రం అనుకోకు. నేను నీ మీద ఇలా చెయ్యి వేశానంటే అది నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ నాన్నమ్మ చెప్పింది, తన కజిన్స్ అందరి ముందు నేను నీ మీద బాగా ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేయాలి అని. అమ్మమ్మ బాగా బిహేవ్ చేయమన్నారు కానీ మాటిమాటికి టచ్ చేయమని చెప్పలేదు. ఏయ్, నేనెందుకు చెప్తున్నానో అది అర్థం చేసుకో. ఒకవేళ మళ్ళీ నాన్నమ్మ నీ వల్ల నా మీద కోపడింది అనుకో, అప్పుడు కళ్ళజోడు విరిచేస్తాను ఇది. పద. వచ్చేశారు. మూడు పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లండి. సంతోషంగా ఉండు బాబు. కనిపించట్లేదా కళ్ళజోడు నీకు?
నీకు తెలుసు కదా ప్రజ్ఞ, నీకు దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను అని. కాస్త చూసుకో, ఎందుకంటే నీకు దెబ్బ తగిలిందంటే నొప్పి నాకుంటుంది. ఇదేంటసలు? మన అభి కోడల్ని కళ్ళజోడని పిలుస్తాడా? అయ్యో అయ్యో కాదు, కళ్ళజోడు కాదు, కిస్మిస్ అని పిలుస్తాను. కిస్మిస్. ఏంటనమ్మా? కానీ అభి, ఒకసారి తల్లిని కొట్టుకోవడం అంత మంచిది కాదు. మీ ఇద్దరికి గొడవలు జరుగుతాయి. అలాగే ఒకవేళ 3 సార్లు కొట్టుకున్నారంటే వాళ్ళని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఇంకోసారి కొట్టుకోదా? అవును, ఇదే విధంగా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఒకరినొకరు ఎప్పుడు ఇలాగే ప్రేమించుకుంటూ ఉండండి. తల పగలగొట్టే అనువైతే ఏం లేదా? ఉంది, నేను నీకు చెప్తాను పదా. అయ్యో నానమ్మ, 3 సార్లు కొట్టుకుంటేనే మమ్మల్ని ఎవరూ వేరు చేయలేదు అంటే తన తలని పగలగొట్టేయాలనిపిస్తుంది నాకైతే. అరే బాబు ప్రవీణ్, వచ్చేసావా? నువ్వు ఒంటరిగా వచ్చేవా? నీ బంధువులెవరూ నీతో రాలేదా? నువ్వు చెప్పావు కదా మీ బాబాయ్ ఎవరో ఉన్నారు తీసుకొస్తానని. అవునంటే అది ఆయన ఏదో పనిలో ఉండి రాలేకపోయారు. నేను బయలుదేరి వచ్చేసాను. కానీ మిగతా అన్ని ఫంక్షన్స్ కి వస్తారు. అలాగే అయితే సరే. అత్తయ్య వస్తున్నాను. అదేంటంటే అభి ఎప్పుడైతే ఆకాష్ ని మేనేజర్ గా పెట్టుకున్నాడో అప్పటి నుంచి ఆకాష్ పాపం చాలా పనులు చేస్తున్నాడు. అందుకని తన గురించి కూడా నేనే చూసుకోవాలి కదా. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే ఆకాష్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పు, సరేనా? నేను ఇప్పుడే వస్తాను. ఆకాష్ అభి మేనేజరా? అభి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. హే ఆలియా, కంగ్రాచులేషన్స్. కళ్ళు కనిపించట్లేదా?